హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు దేవీస్ కిచెన్. ఈరోజు మన దేవీస్ కిచెన్లో రవ్వ కేసరి తయారు చేసే విధానం చూద్దాము. ఈ రవ్వ కేసరి తయారు కోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక 2 స్పూన్ల జీడిపప్పు, 2 స్పూన్ల కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో పక్కన ఉంచుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లో 1 కప్పు రవ్వను కూడా వేసి వేయించుకోవాలి. రవ్వని స్లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ రవ్వ ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులోనే మనం 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ తీసుకొని హాట్ వాటర్ వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఎల్లో ఫుడ్ కలర్ కూడా తీసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే ఇది బాగా దగ్గర పడాక మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 1.5 కప్పు చక్కెర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చక్కెర వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్గా అవుతుందండి, లూజ్గా. చూడండి వీడియోలో చూపించినట్టుగా ఎలా అయిందో. ఇందులో బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకున్నాము. తర్వాత యాలకుల పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో కేసరి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ప్రసాదాలకి చాలా త్వరగా త్వరగా చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.